ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 1న జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం అధికారులు, ప్రజాప్రతినిధులు సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. జమ్మలమడుగు మండలంలోని పలు ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో భాగంగా హెలిప్యాడ్ ఏర్పాటు కోసం అంబవర పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ పక్కనున్న ఖాళీ ప్రాంతాన్ని చూశారు. జమ్మలమడుగు పింఛన్ పంపిణీ చేసిన అనంతరం లబ్ధిదారులతో సీఎం ముచ్చటించనున్నారు. వారి జీవన స్థితిగతులు తెలుసుకోనున్నారు. పేదల ఆకలి తీర్చేది అన్నా క్యాంటీన్ అని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అన్నారు. పేదోడికి కడుపు నిండా అన్నం పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. రాజోలు సాయిబాబా గుడి సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో 52 లక్షల రూపాయలతో నిర్మించనున్న అన్నా క్యాంటీన్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంల ఆదేశాల మేరకు పేదల ఆకలి తీరుస్తూ అన్నా క్యాంటీన్లు పెడుతున్నామని తెలిపారు. రాజోలులో త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేసి అన్నా క్యాంటీన్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. స్కూల్ భవనం కట్టించాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని సుందరయ్య కాలనీ ప్రజలు పురపాలక సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు. పిల్లలను స్కూల్కు దూరంగా చేయకుండా ఉండాలంటే వెంటనే పాఠశాలకు సొంత భవనం కట్టించాలంటూ నిరసన దిగారు. గతంలో చాలాసార్లు అధికారులకు పాఠశాల సమస్యలు తెలిపినా పరిష్కారం కాకపోవడంతో ధర్నాకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. భవనం లేక రేకుల షెడ్డులో పాఠశాల నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి నూతన భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 25న సౌనా సంతు అనే రౌడీ షీటర్పై దాడి జరిగినట్లు సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. రవి గ్రూప్, బీబీ గ్రూప్ మధ్య ఆధిపత్య పోరు కోసం వైరం జరిగిందన్నారు. సౌనా సంతుపై మొల్లి శివ, మీసాల రవితో పాటు మరో 10 మంది దాడి చేశారని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకున్న స్టీల్ ప్లాంట్ సీఐ కేశవరావుతో పాటు ఎస్ఐ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. అనంతపురంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ చీటింగ్ కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంకులో బంగారం రుణాల్లో గోల్మాల్కి పాల్పడ్డారు. హెచ్డిఎఫ్సిలో తాకట్టు పెడితే దానిని కీర్తన గోల్డ్ కి మళ్లించారని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎక్కువ రుణాలు తీసుకుని మాయ చేస్తున్న 5గురిలో 4గురిని అరెస్టు చేశామన్నారు. నిందితులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉద్యోగితో పాటు పాత ఉద్యోగి పాత్ర ఉందన్నారు డీఎస్పీ. వంశధార నది వద్ద ఉన్న ఇసుక ర్యాంపుతో వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని శ్రీకాకుళం జిల్లా వనప్ప గ్రామస్తులు తెలిపారు. పొలాలకు వెళ్లే రహదారి ప్రమాదకరంగా ఉందన్నారు. రోడ్డుపై ఇసుక లారీలకు ఆపి నిరసన దిగారు. ఇసుక ర్యాంపు అక్రమదారులకు ఓ నిధిగా మారిందని మండిపడ్డారు. ఇసుక కోసం నదికి అడ్డంగా గట్టు కట్టడం దారుణమన్నారు. యంత్రాల సహాయంతో తవ్వకాలు చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారని ఆరోపించారు. ర్యాంపును పరిశీలించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే శాంతిరెడ్డికి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బయోమెట్రిక్ నుంచి మినహాయింపు, కూలీ వేతనం పెంచాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై పనిచేస్తున్న హమాలీ కార్మికులు విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కూలీ వేతనం పెంచాలని, అన్లోడింగ్ బిల్లు నేరుగా కార్మికుల ఖాతాలో జమ చేపట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా పడమటి బంపాడులోని ఓ దేవాలయం వద్ద నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలుడిపైకి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఎక్కింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. గ్రామంలోని పొలాలకు కాపు కాస్తున్న గిరిజన కుటుంబం రోజు మాదిరిగానే రాత్రి వేళ దేవాలయం వద్ద నిద్రించారు. గ్రామానికి చెందిన రైతు తన పొలంలో పనుల నిమిత్తం డ్రైవర్తో కలిసి వెళ్లాడు. బాలుడు ఇంకా నిద్రపోతుండగా తల్లిదండ్రులు ఓ దుప్పటి కప్పి వెళ్లారు. చీకట్లో గుడ్డ అనుకుని బాలుడిపైకి ట్రాక్టర్ ఎక్కించాడు డ్రైవర్. దీంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. గ్రామంలోని పెద్ద మనుషులు పంచాయతీ చెప్పి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,31,612 క్యూసెక్లు కాగా అవుట్ ఫ్లో 2,01,229 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.4290 టీఎంసీల నీళ్లున్నాయి. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యాం కి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి ప్రవాహం పెరుగుతోంది. ఇవాళ 27 గేట్లు ఎత్తి 1,15,759 క్యూసెక్ల నీరు దిగువకు వదిలారు.
ఎగువన తుంగ, భద్ర డ్యాంల నుంచి పెద్ద ఎత్తున ప్రవాహం కొనసాగుతోంది. నీటి ప్రవాహం పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకన్నను డిప్యూటీ సీఎం ఓఎస్డీ వెంకటకృష్ణ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు, అర్చకులు మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనాంతరం వేదాశీర్వచనం అందించారు. ఈ ప్రాంతంలో స్వామివారి దర్శనంతో పాటు ప్రకృతి సౌందర్యం ఎంతో ఆకట్టుకుందని వెంకటకృష్ణ పేర్కొన్నారు. ఈ ప్రాంతం తమను ఎంతో ఆకట్టుకుందని వెంకటకృష్ణ అన్నారు.